హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు చూస్తేనే అర్థం అయిపోతుంది. ఈరోజు బెండకాయతో వెరైటీ చేస్తున్నాను. కొంతమంది బెండకాయ అంటేనే ఇష్టం ఉండదు, ఎందుకంటే అది జోన్గా ఉంటుంది అనేసి. కానీ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, బెండకాయ తినండిరా మ్యాథ్స్ వస్తుంది అనేవాళ్ళు. అది మ్యాథ్స్ వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ ప్రతి వెజిటేబుల్, ప్రతి కూరగాయ ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఏదో కూరగాయలో ఏదో ఒకటి ఉంటుంది. దానికోసము అన్నీ తినేది నేర్చుకోవాలి. దానికోసం నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఈజీగా చేశాను. ఆల్రెడీ బెండకాయలు ఫ్రై చేసేస్తున్నాం. మీకు బెండకాయలు కట్ చేసుకోవడం తెలుసు, పోపు పెట్టుకోవడం తెలుసు కానీ నేను పెట్టిన పోపులో ఏమేమి వేసాను అంటే ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, ధనియాలు వేసుకున్నాను, తెల్లగడ్డ వేసుకున్నాను, 2 మిరపకాయలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ ఎందుకు అంటే చెప్పాను కదా, జోన్ పోవడానికి. ఆనియన్స్ వేసుకున్నాం అనుకో ఆ జోన్ని పోడుతుంది, అప్పుడు ఫ్రై చాలా బాగొస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, కావాలంటే మనం కలిపెట్టేటప్పుడు ఆ జోన్ కనపడలేదు చూడండి, ఎందుకంటే ఆ ఆనియన్ వల్ల. అందుకని ఆనియన్స్ వేసుకోండి మీకు నచ్చినట్టు. ఎందుకంటే నేనైతే కొన్ని వేసాను, మీరైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం వేసాను, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తాను నేను, ఎందుకంటే చాలా బాగుంటుంది స్మెల్. తర్వాత కొంచెం పల్లీల పౌడరు, అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే బెండకాయ తిన్న వాళ్ళు కూడా అమ్మ బెండకాయ ఫ్రై పెట్టమ్మా అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి.